నన్ను నమ్మకపోతే వేరే దేవుని పూజిస్తే నరికేయండి, చంపేయండి అనే మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి మాటలు హిందూ గ్రంథాల్లో గనక చూపిస్తే ఆ గ్రంథాలను విడిచిపెట్టేస్తాను. ఛాలెంజ్ 1కి 100 సార్లు లైఫ్ టైం ఛాలెంజ్. ఇది పవిత్ర రంజాన్. ఈ రంజాన్లో ఇలాంటి బేకార్ విషయాల్లో నా సమయాన్ని వేదం బేకారా లేకపోతే హిందూ గ్రంథాల గురించి మాట్లాడటం బేకారా? ఇంగ్లీష్లో కూడా నేను స్క్రీన్ షాట్ పెడతాను, తప్పనిసరిగా మీరు చదవండి. ఆహా, అంటే అది ఇంగ్లీష్ అయినా హిందీ అయినా నీ గ్రంథంలోనే సూరా 23 ఆయత్ 5, 6 అదేవిధంగా సూరా 70 ఆయత్ 29, 30లో చెప్పినట్టు సనాతన గ్రంథాల కాలి కోటి డిబేట్ చేసేటటువంటి ధైర్యం నీ వద్ద ఉందా? ఛాలెంజ్. ఈ మాటకు కమిట్ అయ్యి ఉండు సిరాజ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. దేవుడే అందరిని పుట్టించి ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నాడని ఒక అజ్ఞానిగా ప్రశ్నిస్తున్నావు. ముండకోపనిషత్ ఏమంటుంది? పరీక్ష లోకాన్, ఆ దేవుడు ఒక పరీక్ష నిమిత్తమే నిన్ను పంపించాడని వేదాలలో ఉపనిషత్తుల్లో ఉన్న విషయమైన కనీసం నీకు తెలుసా? నన్ను నమ్మకపోతే వేరే దేవుణ్ణి పూజిస్తే నరికేయండి, చంపేయండి అనే మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి మాటలు హిందూ గ్రంథాల్లో గనక చూపిస్తే ఆ గ్రంథాలను విడిచిపెట్టేస్తాను. నువ్వు ఒక మాట అన్నావు కదా, ఇలాంటి వాక్యాలు ఎక్కడైనా మా గ్రంథాల్లో చూపిస్తే నేను నా మతాన్ని లేదా ఆ వాక్యాల్ని వదిలేస్తానని చెప్పావు కదా. ఛాలెంజ్ 1కి 100 సార్లు లైఫ్ టైం ఛాలెంజ్. తీసుకోపో. వీడియో ఇట్లాగే ఉంటుంది, నువ్వు నేను ఉండకపోవచ్చు, యూట్యూబ్ ఇట్లాగే ఉంటుంది, యూట్యూబ్లో వీడియోలు ఇట్లాగే ఉంటాయి. ఛాలెంజ్ ఎవరికైనా సరే. మతాన్ని లేదా ఆ వాక్యాల్ని వదిలేస్తానని చెప్పావు కదా, అలాంటి కొన్ని వేల వాక్యాలు, 100లు కాదు 1000 కంటే ఎక్కువ వాక్యాలు చూపిస్తాను. ఇది పవిత్ర రంజాన్. ఈ రంజాన్లో ఇలాంటి బేకార్ విషయాల్లో నా సమయాన్ని నేను వృధా చేసుకోను. కాబట్టి రంజాన్ తర్వాత నీకు పెద్ద లిస్ట్ ఇస్తాను. ఇప్పుడు శాంపిల్గా ఇచ్చే షూరి బాబు రే, మీలాంటి వాళ్ళ కోసం ఏదో సామెతలు చెప్పారు. మింగలేక ఏదో వంకర ఉందన్నాడంట. ఏంది ఇది? చెప్పాలనుకున్నప్పుడు చెప్పేయాలే. రంజాన్లో నేను ఇట్లాంటి బేకార్ విషయాల మీద టైం వేస్ట్ చేసుకుని అంటున్నావు. ఏది బేకార్ విషయం? వేదం బేకారా లేకపోతే హిందూ గ్రంథాల గురించి మాట్లాడటం బేకారా? ఒకవేళ అది బేకారా నువ్వు అనుకుంటే మరి ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది ఏంటిది? ఇది బేకార్ కదా? బేకార్ పనులు మొదలెట్టింది నువ్వు కదా? మరి అరే సిగ్గు అనిపించదా మీకు అసలు మాట్లాడేటప్పుడు? దీనికే నేనే మార్చి చెప్తానులే, మరి జనాలకు అర్థం అవ్వాలిగా. డాన్స్ ఆడటం చేతకాక నేలేంటి వంకరకుందన్నాడంట. ఋగ్వేదం 3వ మండలం 53వ సూక్తం 14వ మంత్రాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలించు. చూడండి, ఇక్కడ ఋగ్వేద సంహిత 3వ మండలం 53వ సూక్తం 14వ మంత్రాన్ని ఇప్పుడు నేను తెరిచి చూపిస్తున్నాను. కీటక సంతతి వారికి గోకిరములతో ఏమి పని? వారు గోకిరముల నుండి క్షీరము వంటి జ్ఞానమును పొందలేరు. యజ్ఞమున అన్ని కార్యములను చేసి దేవతలకు సోమమును అర్పించలేరు. యజ్ఞము చేయని అలాంటి దుష్టుల ఐశ్వర్యమును మాకు ప్రసాదింపుము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారట. సాయనుల ప్రకారము కీటకులు అనగా యజ్ఞము చేయక సనాతన ధర్మమును పాటించకుండా ఉండే అనార్యులు. ఇక్కడ స్పష్టంగా చూడండి, నేను అక్కడ స్పష్టంగా ఏదో ఉందో కానీ నువ్వు స్పష్టంగా చదవా ఏ రోజుకి కూడా. గోకిరములు కాదు అయ్యి, గోకిరణంలో గోపురంలో కాదు, గోకిరణములు కానీ ఇక్కడ గోకిరణము అనగానే గోవుకు సంబంధించింది ఏదో అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, గోవు అంటే మరొక అర్థంలో సంస్కృతంలో సూర్యుడు అని కూడా ఉంది. అది సూర్యకిరణాలకు సంబంధించిందే. అయితే ఇక్కడ వేద మంత్రాల గురించి నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ప్రతి వేద మంత్రానికి కూడా ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అర్థాలు ఉంటాయి. ఇక్కడ ఆది దైవిక అర్థంలో చెప్పారు. ఆ దైవిక అర్థంలో చెప్పిన దానిలో కూడా ఎక్కడా కూడా నా మతం కానూన్ని చంపే, నరికే, దోచుకొచ్చాయి అని చెప్పేసి ఎక్కడా చెప్పలా. సనాతన ధర్మం పాటించకుండా ఉండే అనార్యులు అనే దానికి అది వ్యాఖ్యానం మాత్రమే. కానీ అక్కడ అర్థం ఏమొస్తుంది? కీకటి సంతతి వారికి గోకిరణములతో ఏం పని? వారు గోకిరణముల నుండి క్షీరము వంటి జ్ఞానము పొందలేరు కదా. యజ్ఞమున అన్ని కార్యములు చేసిన దేవతలకు సోమము అర్పించలేరు. యజ్ఞము చెయ్యని అలాంటి దుష్టుల ఐశ్వర్యమును మాకు ప్రసాదింపుము ఓం మగవన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఇంద్రుడు గురించి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరైతే జ్ఞానాన్ని పొందలేరో, ఇక్కడ గోకిరణములు అంటే సూర్యకాంతి అని అంటారు. ఆ సూర్యకాంతి దేనికి చిహ్నం అంటే జ్ఞానానికి కూడా చిహ్నము. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే నువ్వు చెప్తున్నావు కదా ఋగ్వేదం 53వ అధ్యాయము, దాన్ని నేను తాత్పర్య సహితంగా నీకు చూపిస్తా. చూడు, ఏ విధంగా మ్లేచ్చులందు గోవుల, నాస్తికులందు ధర్మము మున్నగు గుణములు వృద్ధి కాకుండా ఉండును. మ్లేచ్చులందు గోవులు అంటే ఆ గోవుల్ని కోసుకు తినే సంత ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర గోవులు ఏ విధంగా అయితే సంతతి పెరగదో, అలాగే నాస్తికులందు ధర్మము లాంటి గుణాలు
ఎప్పుడు పెరగవో, అదేవిధంగా విద్వాంసులలో ఈశ్వరుని అస్తిత్వమును విశ్వసించిన వారు స్థిరచిత్తులు కాకుందురు. కావుననే మనుష్యులందరి నాస్తికత్వమును తొలగించుటకు సదా ప్రయత్నమునర్చవలెను. ఇక్కడ చెప్పింది మనుషులలో పేరుకుంటున్న నాస్తికత్వం గురించి. నాస్తికత్వం అంటే వేదాన్ని నమ్మకపోవటం కావచ్చు, ధర్మాన్ని అనుష్ఠానం చేయకపోవటం కావచ్చు, లేకపోతే గోరక్షణ చేయకపోవటం విషయం కావచ్చు. వీటన్నిటి గురించి అటువంటి దుష్ట ఆలోచనలపై వాళ్ళందరినీ కూడా తిరిగి సనాతన ధర్మం అని కాదు, భక్తి మార్గం వైపు తీసుకురావాలని మాత్రమే ఇక్కడ ఉంది. అలాంటి దీన్ని కూడా వక్రీకరించుకొస్తున్నావా అంటే వేదాలు మొత్తం చూసుకుంటాడు. ఇంగ్లీష్ వేదం, హిందీ వేదం, తెలుగు వేదం అని చెప్పేసి 4 చూస్తాడు. చూసి దాంట్లో ఏదైతే వక్రీకరించడానికి అనుకూలంగా ఉందో, ఏదైతే వక్ర భాషను చెప్పబడింది ఉందో, లేకపోతే ఏదైతే కాస్త వక్రీకరించడానికి అనుకూలంగా ఉందో దాన్ని తీసుకుంటాడు సిరాజు. తీసుకుని దాన్ని వీలైనంతగా వక్రీకరించేస్తాడు. ఎందుకంటే విశ్వవిఖ్యాత వక్రీకరణ సామ్రాట్ కదా. అలా వక్రీకరించేసి మన దగ్గరికి వచ్చేసి మనం ఎవరన్నా నిజాలు చెప్తుంటే వీళ్ళు వక్రీకరిస్తున్నారని ఓల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టు కథలు పడతా ఉంటాడు. నేనేదో కల్పించి చెప్పాను అనే భ్రమలో ఉండకండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం ఏదైతే ఉందో ఇంగ్లీష్ లో కూడా నేను స్క్రీన్ షాట్ పెడతాను, తప్పనిసరిగా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విషయం అంటే అది ఇంగ్లీష్ అయినా హిందీ అయినా నీకు అనుకూలంగా నువ్వు వక్రీకరించడానికి వీలుగా ఉంటే మాత్రమే తీసుకుంటావు. అంతేకాని మేము పట్టుకునే అన్ని మాత్రం నీకు ప్రమాణం కాదు. అంటే ఒక ముస్లింగా నీ గ్రంథం గురించి నువ్వు చెప్తే నీకే ఎక్కువ తెలుసని మేము నమ్మాలి. కానీ ఒక హిందువుగా హిందువులు లేకపోతే హిందూ వ్యవస్థలు రాసిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నువ్వు నమ్మవు. అంటే మీ గ్రంథాలు ఏం చెప్పాలో ఏం చెప్పినాయో కూడా నువ్వే చెప్పాలి. మా గ్రంథాలు ఏం చెప్పాలో ఏం చెప్పినాయో అది కూడా నువ్వే చెప్తావు. మా కర్మరా నాయన, మాకే తగులుతున్నారు ఇట్లాంటి వాళ్ళందరూ. పైగా ఈ అబద్ధాలకు మళ్ళీ వైద్యం చేస్తుంటే ఎదురు కౌంటర్లు, మీరు భాష నేర్చుకోండి, సంస్కారంగా మాట్లాడండి అని చెప్పేసి మీ అంత కుసంస్కారంతో, మీ అంత కుట్రలతోటి, మీ అంత నీచత్వంతో పక్కోడి గ్రంథాల మీద పడేసి ఆ పక్కోడి గ్రంథాలని వక్రీకరించుకుంటా బతికే అంత అవసరము, అగత్యము, ఆ దౌర్భాగ్యాన్ని దేవుడి దయ వల్ల మా గ్రంథాలు మాకు కల్పించలేదురా నాయన. మా ధర్మం గురించి మాత్రమే మేము చెప్పుకుంటున్నాం. అలాగే ఋగ్వేదంలోని 10వ మండలం 48వ సూక్తము 6-7 మంత్రాలని కాసం చూసినట్లయితే, నన్ను శరణు కోరు భక్తులను హింసించుతూ కపటులు అహంకారులై వారిని దూషించు వారిని సంహరించుదును. అంటే ఎవరైతే ఇంద్రుని, దేవుని యొక్క భక్తులను హింసిస్తుంటారో వారిని నేను చంపుతానని ఇక్కడ ఉంది. అలాగే 7వ మంత్రంలో వారిని ఓడించి సంహరించదను అని ఉంది. ఈ విధంగా అవునండి, చంపడం ఏంటి? ఓకే, ఇక్కడ ఆధ్యాత్మిక కోణంలో తీసుకుంటే నువ్వేదో చెప్తున్నావు, కానీ అక్కడ కూడా ఏముంది? ఎవరైతే కపటులు అహంకారులై ఉన్నారో అంటే సమాజంలో మోసగాళ్ళు అయి ఉన్న వాళ్ళు, బలగర్వంతో బలహీనుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షిస్తానని చెప్పేసి అన్నారు తప్ప నా భక్తుల్ని, నా మతపోళ్ళని, నన్నే పూజించే వాళ్ళని అని చెప్పేసి అనలా. ఎక్కడ కూడా నువ్వు చెప్పే కాంటెక్స్ట్ అసలు ఇప్పుడు సింక్ అవ్వదు. లైఫ్ టైం నువ్వు ప్రూవ్ చేయలేవు సిరాజు, చేయలేవు యూనో. మళ్ళీ ఏమన్నంటే ఎందుకు లలిత్ కుమార్ ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నావు అని చెప్పేసి అంటావు. ఫ్రస్ట్రేషన్ కాదురా నాయన, మాది ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఉంటే తిరిగి సమాధానం చెప్పేటప్పుడు మాత్రం అంత ఆవేశం రాకుండా ఉంటుందా చెప్పు సిరాజు. అంటే మాకెవడు నీకులాగా మతం మార్చమని టార్గెట్లు పెట్టలా. ఇలా మతాలు మారుస్తున్నందుకే మాకు ఫండ్స్ ఇచ్చి పంపించట ఎవడు. నాకు ఇబ్బడి ముబ్బడిగా అరబ్ దేశాల నుంచే పెట్రోల్ డబ్బులు వచ్చి పడవు. సరే, నువ్వు చెప్పిందే కాసేపు మళ్ళీ రెఫరెన్స్ తీసి చూపిస్తా నాకేముందో దాంట్లో. ఇక్కడ ఆది భౌతికమైన అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే చాలా క్లియర్గా ఉంది. శక్తిశాలి పరమేశ్వరుడు నాకు నేను ఈ శ్వాసను పీల్చుకును ఏ కామ క్రోధాదులు గలవో వాటిని నష్టమునర్చెదను. వజ్రరూపుడు నగు నన్ను యుద్ధమునర్చుటకు ఆహ్వానింతురు. ఈ విధంగా యుద్ధమునకు రెచ్చగొట్టు శత్రువులను నేను నాశనమునర్చెదను అని చెప్పేసి చెప్తున్నారు. ఇక దాని తర్వాత మంత్రం కూడా చెప్పాలి కదా. ఏవి బలపరాక్రమముల కార్యములు గలవో అవన్నీయును ఇంద్రుని అనగా పరమాత్మ యందు ఎంచబడవు. కావున ఇచ్చట మంత్రములలో పరమాత్మ ద్వారా అని చెప్పబడుచున్నది. వాస్తవమునకు పరమేశ్వరుడు ఏ శత్రువుతోనూ యుద్ధం చెయ్యడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. శత్రువులను నాశనమునర్చు నేను ఒక్కడినగు నన్ను ఇద్దరు, ముగ్గురు, ఇంకా అధికులు ఏం చేయగలరు? కళ్ళములో ఏ విధముగా కర్షకుడు వరికుప్పలను నూర్చి గడ్డి పరకలను వేరు చేసి ధాన్యములను వేరు చేయునో ఆ విధంగా నేను వీరందరినూ సంహరించదను. అంటే మనిషి యొక్క అంతర్గుణాలలో ఉన్న చెడు ఏవైతే ఉందో ఆ చెడు వాటిల్ని ఆయన సంహరించగలడు. నిజమే, మనిషి లోపలుండే చెడుని సంహరించాలి అంటే అది ఒక్క పరమాత్ముడికి మాత్రమే సాధ్యం. అందుకే భగవత్ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా సత్వగుణంతో విరాజిల్లుతూ ఉంటాడు. అలా పరమాత్ముడిని తన గుండెల్లో ప్రతిష్ఠించుకుని నిత్యం పరమాత్మ ధ్యానంలో ఉండేవాడికి అటువంటి రక్షణ కలుగుతుంది అంత శత్రువుల నుంచి అని చెప్పేసి చెప్పటం
ఆ మంత్రాల యొక్క ఉద్దేశం. ఇందులో కూడా భాస్కర్ రాజు గారు రాసిన దానిలో కూడా చాలా క్లియర్గా ఉంది. ఎవరైతే ఇక పరమాత్ముడిని శరణు వేడి నాలో ఉన్న శత్రువుల్ని నువ్వే నాశనం చేయాలి స్వామి అని చెప్పేసి వేడుకుంటే ఆ అంతఃశత్రువుల్ని జయించటానికి కావలసిన శక్తిని పరమాత్ముడు ప్రసాదిస్తాడు. ఇది వేదాన్ని అర్థం చేసుకునే విధానము. కానీ నువ్వు నీ గ్రంథాలని వక్రీకరించానని చెప్తూ నీ గ్రంథంలో సూర 9 ఆయత్ 5 గురించి మాత్రమే పదే 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 ప్రస్తావిస్తూ ఇప్పటికి ఒక 5 వీడియోలు చేసావు. ఈ 5 వీడియోల్లో కూడా ఆ ఒక్క వచనాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నమే చేసావు తప్ప వాస్తవం గురించి ఎక్కడ నువ్వు మాట్లాడలా. అంతేకాదు నేను విధిల్చిన ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, వాటిలో ఏ ఒక్క ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయలే. మరి ఇది మా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ వాళ్ళు అనగా మిగతా ముస్లిం సమాజంలో ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా అటువంటి వాళ్ళు అర్థం చేసుకుని మీరు చేస్తున్న వక్రీకరణ, నేను చెప్తున్న వాస్తవాలని బేరీజు వేసుకుని ధర్మం యొక్క విలువ తెలుసుకుని ఇప్పటికైనా మారి మతాన్ని విడిచి మనుషులు అవుతారేమో చూస్తా. వాళ్ళని సంహరించడం ఏంటి, వాళ్ళని భస్మం చేయడం ఏంటి అంటే లేదండి, దాని కాంటెక్స్ట్ వేరు. అంటే సూరే తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5 యొక్క కాంటెక్స్ట్ కూడా వేరు అన్న విషయాన్ని అర్థం చేసుకో. చూశారుగా, ఆ ఒక్క దాని గురించి కాంటెక్స్ట్ అంట 5 వీడియోల్లో దాన్ని అనేసానని చెప్పేసి మన గ్రంథాలని వక్రీకరిస్తూ బతికేస్తున్నాడు తప్ప దాన్ని మాత్రం ఎప్పటికీ జస్టిఫై చేసుకోలేడు. ఆ విషయం ఎప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే మంచిది. అలాగే యజుర్వేదంలోని 15వ అధ్యాయం 15వ మంత్రాన్ని ఇప్పుడు కాస్త మనం చూద్దాం. మమ్ములను ద్వేషించు శత్రువులు, మాకు అపకారము చేయు దుష్ట శక్తులు ఆ దవడలలో పడి నశించునుగాక. ఇక్కడ యజుర్వేదం 15వ అధ్యాయం 15వ మంత్రాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చూసినట్లయితే జంతువులు ఎందుకండి ట్రాన్స్లేషన్స్ నువ్వు ఏదో ఫిక్స్ అయ్యావు వక్రీకరించడానికి, నీకు ఏదో కొత్త కొబ్బరికాయ దొరికింది వక్రీకరించేసావు. ఇప్పుడు నేను చెప్తాను ఆ 15:15లో ఏముంది అనేది. ఇక్కడ చూడు, సూర్యకిరణములు పచ్చని వర్ణము గలవై ఉండును, వానితో ఎరుపు పీత మున్నగు వర్ణములు గల కిరణములుండును. అదేవిధంగా సేనాపతి గ్రామాధ్యక్షులను వర్తించుచు రక్షకులై ఉండవలను. రాజు మున్నగు వారు మృత్యుకరములకు సింహము మున్నగు క్రూర మృగములను ఆటంకపరిచి గోవులు మున్నగు సాధు పశువుల రక్షణ చేయునట్లు విద్వాంసులు ఉత్తమ శిక్షణలచే అధర్మాచరణములను తొలగించి మమ్మెల్లరును ధర్మ మార్గమున నడిపి రక్షించుచు మా ద్వేషులను తొలగించవలయను. క్లియర్గా ఉంది కదా, ఇక్కడ సాధు జంతువుల్ని రక్షించాలని చెప్పేసి గ్రామంలో ఉన్న పండితులు విద్వాంసుల్ని కాపాడాలని ఉంది తప్ప మా మొత్తం కోనోల్ని చంపి అని ఎక్కడన్నా ఉందా? లేదు కదా. ఎందుకు సిరాజు ఎట్లా తయారయ్యావు నువ్వు? ఇదే పద్ధతి కదా నీకు. పైగా ఈ 15వ అధ్యాయం నుంచి కనుక నువ్వు చూసుకున్నట్లయితే 15వ అధ్యాయం అసలు దేని గురించి చెప్తుందంటే చూడు, ఇక్కడ పుస్తకంలోనే ఆ భాషను రాసే ముందే చెప్పారు. రాజు రాజపురుషులు ఏమి చేయవలేను, స్త్రీ పురుషుల ధర్మము, అజ్ఞాది పదార్థములు ఎటువంటి గుణములు కలవి, వైశ్యుడు ఏమి చేయవలేను, శిశిర ఋతువు వర్ణన, ఋతువుల యొక్క వర్ణన, ఇన్నున్నాయి. దీంట్లో పోయేసి అట్ట దవళ్ళ బాగలు కొట్టమన్నాడు, లేకపోతే జంతువుల దవళ్ళ కింద నలిపేయమన్నాడు, మింగేయమన్నాడు అంటే దానికి ఏం అర్థం ఉంది? నీకు ఇందాకే చెప్పా, వేద మంత్రాలన్నిటికీ కూడా 3 రకాల అర్థాలు ఉంటాయని చెప్పేసి. అవన్నీ నీకు ఎంత చెప్పినా వ్యర్థమని అయితే అర్థమవుతా ఉంది. యజుర్వేదం 17వ అధ్యాయం 16వ మంత్రాన్ని మనం చూసినట్లయితే తాను యుద్ధమున సాధించిన ఐశ్వర్యమును ఇగో ఇట్లాంటి చాలా చెప్తూ ఉంటాడండి. ఏది చెప్పినా మొత్తం వక్రీకరణే. కానీ ఈ వక్రీకరణలో భాగంగా ఇందాక ఇంకొక మాట అంటున్నాడు, అదొకసారి మీరు చూడండి. ఇది ఖచ్చితంగా ఇక్కడ వేదాల్లోని పిల్లల్ని, వృద్ధుల్ని, రోగుల్ని, స్త్రీలను చంపమనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అనేకం మీకు కనిపిస్తాయి. టిఆర్ దేవీచంద్ అనువాదం చేసినటువంటి యజుర్వేదం ఇది మీకు గూగుల్లో కూడా మీరు ఇప్పుడు ఆ వేదం అనువాదం ఏదైతే ఉందో అది నీకు అనుకూలంగా దొరికింది అంటావు. ఓకే, అదేవిధంగా ఎక్కడైనా అందుబాటులో ఉంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి రిఫరెన్స్ ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. యజుర్వేదం 17వ అధ్యాయం 38వ శ్లోకం పేజ్ నెంబర్ 182, యజుర్వేదం 17వ అధ్యాయం 39వ శ్లోకం పేజ్ నెంబర్ 182, యజుర్వేదం 7వ అధ్యాయం 38వ శ్లోకం పేజ్ నెంబర్ 78, యజుర్వేదంలోని 18వ అధ్యాయం 74వ మంత్రం పేజ్ నెంబర్ 202, 203 చూడండి. యజుర్వేదంలోని 16వ అధ్యాయం 47వ మంత్రం పేజ్ నెంబర్ 174, యజుర్వేదంలోని 9వ అధ్యాయం 9వ మంత్రం పేజ్ నెంబర్ 93, యజుర్వేదంలోని 29వ అధ్యాయం 39వ శ్లోకం పేజ్ నెంబర్ 293, యజుర్వేదంలోని 18వ అధ్యాయము 34వ మంత్రం పేజ్ నెంబర్ 197, యజుర్వేదం 6వ అధ్యాయం 6వ మంత్రం పేజ్ నెంబర్ 63. టిఆర్ దేవీచంద్ ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఇంగ్లీష్ యజుర్వేదాన్ని కనుక మీరు చూసినట్లయితే అక్కడ పిల్లలు, మహిళలు, వృద్ధులు, రోగుల్ని చంపండి అని ఈ రిఫరెన్సెస్ లో మీరు చూడగలరు. ఏంటి ఎంత బాగా చదివా, ఒక్కటన్నా వచనం తీసి చూపిస్తావు అనుకుంటే చూపిలేదే. సర్లే, నీ వల్ల కాదు కానీ నేనే చూపిస్తా.
అయితే ఇక్కడ ఒక్కొక్క వచనాన్ని 2 వేరియంట్స్లో చూపిస్తానండి. ఎందుకంటే శుక్ల యజుర్వేదం తెలుగు అది భాస్కర్ రాజు గారి అనువాదం నుంచి, అటు ఆర్య సామాజికుల అనువాదం నుంచి కూడా నేను చూపిస్తా. ఇంతకీ పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని ఎంత చంపమని ఉంది, ఏ విధంగా చంపమని ఉంది అనేది మీకు తెలియాలి. ఎందుకంటే వీటన్నిటిలో అవే ఉన్నాయని చెప్పేసి సిరాజ్ గారు చెప్పారు కాబట్టి గౌరవం లేని సిరాజ్ గారికి ఈసారి గౌరవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఈ సిరాజు మొట్టమొదటిగా సిరాజ్ చెప్పినట్టు అడ్డగోలుగా చెప్పేయకుండా ఒక వరుసలో చెప్పుకెళ్తానండి. 7వ అధ్యాయం 38వ మంత్రం. సభా సేనాపతులు మొదలగు వారు ఉత్తమోత్తమ భోజన పదార్థములను ఆరగించి శరీరాత్మలను బలపరుచుకొని శత్రువులను జయించి న్యాయ వ్యవస్థచే సమస్త ప్రజలను పరిపాలించుచూ ఉండవలేను. ఇక్కడ పిల్లల్ని, వృద్ధుల్ని, పశువుల్ని, ఆడవాళ్ళని, రోగుల్ని చంపమని ఎక్కడుంది సిరాజు? సిగ్గనిపించట్లేదా కాస్తన్నా నేను వక్రీకరణ చేస్తున్నాను అని? సరే, ఇప్పుడు భాస్కర్ రాజు గారి అనువాదంలో చూద్దాం. సేమ్ టు సేమ్ దాన్నే. సేమ్. ఓ ఇంద్ర, సకల సంపదలను ప్రసాదించు నీవు అమితమైన ఆనందమును పొందుటకు మరుత్తులతో కలిసి వచ్చి సోమమును స్వీకరించుము. స్వధర్మమును పాటించుచు సోమమును గ్రహించి పులకించుము. మధురమైన సోమమును నీలోకి స్వీకరించి తన్మయమును పొందుము. సోమమును వలె నీవు పూర్వము నుండి ఉన్నవాడవు, రారాజువు. నిన్ను మాలో గ్రహించగా మాలోని దుష్టత్వము తొలగిపోవును. ఓ ఇంద్ర, నీవు మరుత్తులతో కలిసి ఉందువుగాక. మా శరీరమే మీ గృహము. మరుత్తులతో కలిసి ఉన్న ఇంద్రుని మేము కోరుదుము. నిజానికి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అర్థాల గురించి ఇందాక చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇక్కడ ఇంద్రుడు అంటే ఏమిటి అని మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. కానీ ఇప్పుడు ఆ డిస్కషన్లోకి వెళ్తే అది లెందీ అయిపోతుంది, ప్లస్ ఇక్కడ అప్రస్తుతం కాబట్టి అది మాట్లాడట్లేదు నేను. ఓకే, దీనిలో ఎక్కడా లేదు. మరిక 9వ అధ్యాయంలో ఉన్న 9వ మంత్రం గురించి చెప్పారు కదా, అది కూడా చూద్దాం. శరీర ఆత్మల బలములను సంపూర్ణముగా వృద్ధి పొంది శత్రువులను జయించుటయందు శ్వేనపక్షి మరియు వాయువుల వలె శీఘ్రకారి అయి తన సభాసదులను, సైనికులను, సకల రాజపురుషులను, భృత్యులను సుశిక్షితులుగా నొనర్చి ధర్మాత్ములను నిరంతరము రక్షించుట రాజునకు ఉచిత కర్తవ్యమై ఉన్నది. మరియు రాజు ప్రజలు పరస్పరము ఏక మనస్సుతో శత్రువులను జయించి ప్రసన్నులుగా ఉండి సౌఖ్యములను అనుభవించవలయును. ఇది కూడా క్లియర్గా ఉంది. ఇదే మరి తెలుగు వ్యాఖ్యానంలోకి వచ్చేపాటికి ఏముంది? ఆకాశంలో వాయువు వంటి వేగంతో ఎగురుతున్న గరుడు పక్షిలో ఉన్న శీఘ్రము గతిని మా ప్రాణశక్తిలో స్థాపించుము. ఓ ప్రాణశక్తి అనగా అశ్వమా, ఈ శక్తితో నీవు మరింత బలమును కూర్చుకొని సకల సంపదలను గ్రహించి జీవన యుద్ధమున జయము పొందుము. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. సకల సంపదలను గ్రహించి జీవన యుద్ధమున జయమును పొందుము. ఓ ప్రాణశక్తులారా, ఐశ్వర్యములను గెలిచిన నీవు బృహస్పతి సోమభాగములను సేవించి తేజస్సును పొంది దివ్యముగా ప్రకాశించుదువుగాక. ఇందులో కూడా ఏ వక్రీకరణ లేదు. ఇక మరొక సందర్భం చూసుకుందాం మనం. యజుర్వేదం 16వ అధ్యాయం 47వ మంత్రం గురించి చెప్పారు కదా. ధనాఢ్యులకు వారు దరిద్రులను పోషించవలెను. అంటే బాగా డబ్బున్నవాడు పేదవాడిని, ఏమీ లేనివాడిని పోషించాలి. రాజు మరియు ప్రజాపురుషులు ఎవ్వరూ తమ మరియు ప్రజల పశువులను చంపవలదు. అట్లగుచో ప్రజల యందు సకల విధములకు సుఖములు పెంపొందగలవు అని చెప్పేసి అన్నారు. మరి దీన్ని తెలుగు అనువాదంలో కూడా చూద్దాం ఒకసారి. 16:47. సోమమునకు ప్రభువ, జీవుల బాధలను తొలగించువాడవు నీవు. ఐశ్వర్యము పట్ల వైరాగ్యము కలిగిన వాడవు నీవు. అంటే ఎటువంటి ఆశ లేనివాడు. ఎరుపు మరియు నీలమైన వర్ణముల్లో ఉండువాడవు. నిన్ను నమ్మిన ప్రజలు భయపడకుండా, ఛేదించబడకుండా మరియు అనారోగ్యము పాలగకుండా ఉందురుగాక. ఇక్కడ కూడా చిన్నపిల్లలు, వృద్ధుల్ని చంపవని లేదు. ఇక మరొకటి 17వ అధ్యాయం 38-39 మంత్రాలు. సేనాపతులు, భృత్యులు పరస్పర మిత్రులై పరస్పరము అనుమోదనమునర్చుచు యుద్ధమును ఆరంభించి విజయమును పొంది శత్రురాజ్యములను పొంది న్యాయముతో ప్రజాపాలనమునర్చి నిరంతరము సుఖముగా ఉండవలేను. ఇక్కడ కూడా చిన్నపిల్లల్ని చంపమని లేదు. బహుశా ఒకవేళ తెలుగు అర్థంలోకి ఏమన్నా తీసుకొస్తారేమో, అక్కడన్నా చూద్దాం దొరుకుతుందేమో అని చెప్పేసి. అన్నట్టు 39 కూడా చదవాలిగా, మళ్ళీ అది మిస్ అయ్యానంటాడు కావాలని. ధర్మాత్ముల ఎడ దయగలవాడు, దుష్టుల ఎడ దయ చూపనివాడు, అందరినీ అన్ని వైపుల నుండి రక్షించువాడు మాత్రమే సైనిక పాలన విషయమున అధికారిగా ఉండదగినవాడు. ఎలాంటి వాడు సైనిక పాలనలో అధికారిగా ఉండాలి? ధర్మాత్ముల విషయంలో కఠినంగా ఉండకూడదు, అలాగే దుష్టుల ఎడల కఠినంగా ఉండాల్సిన వాడు అయి ఉండాలి. ఎందుకంటే మొహమాటంతో ఉండి ఈడు ఎదవైనా మనోడే, లేకపోతే ఆడు మంచోడైనా సరే ఎవడో ఒకరిని శిక్షించాలి కాబట్టి ఆడికి శిక్షేద్దాం అనే నీచులు ఉండకూడదని మాత్రమే చెప్పారు. అంటే మన మతవాడు కాబట్టి ఆడికి క్షమించేద్దాం, ఆడు మన మతవాడు కాదు కాబట్టి చంపేద్దాం అనేలాగా చెప్పలేదుగా. అంటే ధర్మం గురించి పదమే తప్ప అర్థాలు తెలియదు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. ఇక తెలుగు దానిలో చూద్దాం. ఇంద్రుడు గోకిరణములను దాచిపెట్టబడిన పర్వతములను ఛేదించుచు వజ్రాయుధము కలిగిన అతడి కిరణములు ఈ జ్ఞానమును వెతికి తీయునుగాక. తన శక్తియుక్తులతో బలమైన దుష్టగణములను ఓడించి విజయము సాధించుగాక. ఓ సకులారా, మీరు కూడా అతనికి సకులై
బలమును పొంది అతడి అడుగుజాడల్లో పయనించుచు అతన్ని అనుసరించుదురుగాక. 39. అతడు తన శక్తియుక్తులతో మేఘములను ఛేదించి గోకిరణములను విడిపించును. ఎదిరించలేని వందల రకముల బలమును కలిగి దుష్టతత్వము, ఇది క్లియర్గా అర్థం చేసుకోండి, దుష్టతత్వముల పైన జాలి కనికరము చూపకుండా ఉందురుగాక. ఇందాక దానిలో చెప్పినట్లే ఇక్కడ కూడా చాలా క్లియర్గా చెప్పారు. కాకపోతే అది భౌతిక అర్థము, ఇది ఆధ్యాత్మిక అర్థము, అంతే తేడా. జాలి కనికరము చూపక ఉండునుగాక. ఓటమిని ఎరగని అతడు అన్ని విధములైన యుద్ధముల్లో పోరాడుతూ విజయమును సాధించుతూ మా సైన్యములను రక్షించునుగాక. ఇక్కడ కూడా చెడ్డవాళ్ళని శిక్షించి మంచి వాళ్ళని కాపాడమని మాత్రమే ఉంది. ఇక ఆధ్యాత్మిక అర్థంలోకి వస్తే ఇంద్రుడు అంటే ఎవరు అంటే మేఘానికి అధిపతి. ఆ మేఘాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతే ఏ విధంగా అయితే సూర్యకాంతి బయటకు వస్తుందో అలా తన వజ్రఘాతంతో పర్వతాల నుంచి సూర్యకాంతిని బయటికి తీసుకొస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. అప్పటికి ప్రజలందరికీ అర్థమవటం కోసం, అంటే ఈ ఆస్ట్రానమీ కానీ జియోగ్రఫీ కానీ అవి అర్థం కావటం కోసం ప్రకృతి శక్తుల్ని దేవతలుగా చూపిస్తూ చెప్పిన మంత్రాలు ఇవి. అంటే టెక్నికల్గా ఆలోచించాలి అని నువ్వు అనుకుంటే గనక, లేదు ఆధ్యాత్మిక ఆలోచన దగ్గర ఆగిపోతాను అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది అద్భుతమైన వ్యాఖ్యానము. ఇందులో కూడా ఎక్కడ పిల్లల్ని, వృద్ధుల్ని, లేకపోతే రోగుల్ని చంపమని లేదు సిరాజ్. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అలాగే ఉంది. 18వ అధ్యాయంలో ఉన్న 34వ శ్లోకం చూసుకో. వాజ మా ముందు ఉన్నది, వాజ మా మధ్యలో ఉన్నది, మేము యజ్ఞమును అర్పించు హవిస్సులు మా అంతరంగములో ఉన్న దేవతాశక్తులను అభివృద్ధి పరచునుగాక. అంతరంగములో ఉన్న దేవతాశక్తులను అభివృద్ధి పరచాలి. వాజం అంటే తెలుసు కదా, అన్నము. వాజ మాలో ఉన్న క్షాత్రశక్తులను బలమును అభివృద్ధి పరచుగాక. యజ్ఞము ద్వారా నేను వాజపతిని అగుదునుగాక. వాజ అంటే దేవతా తేజస్సు, శక్తులు. ఇది ఆధ్యాత్మిక అర్థంలో ఉంటే గనక. ఇక ఆది భౌతిక అర్థంలో చేసుకుందాం. అన్నము మాత్రమే సకల ప్రాణులను పెంపొందింపచేయును. అన్నము వలననే సర్వప్రాణులు సమస్త దిశలయందు తిరుగుచుండును. అన్నము లేకున్నా ఏమీయూ జరగదు. ఇక్కడ కూడా మనుషులు ఏ విధంగా శక్తి సముపార్జన చేసుకోవాలని వేదం చెప్తా ఉంది. అందులో చూసుకుంటే ఆధ్యాత్మికంగా దేవతా శక్తుల్ని మనలోకి ఏ విధంగా తీసుకోవాలి, మనందరిలో కూడా దైవీ లక్షణాలు ఏ విధంగా పెంపొందించుకోవాలి, అదే ఉంది. పిల్లల్ని, వృద్ధుల్ని, రోగుల్ని చంపమని ఇక్కడ కూడా లేదు. ఎన్ని ఎతికి చూపించను, ఇంకా చూపించాలంటే తను చూపించిన ప్రతి దానిలో అలాగే ఉంది. ఇక చివరాఖరిగా చూపిద్దామండి. 18వ అధ్యాయం 74వ మంత్రం చెప్పాడు కాబట్టి ఆ 74వ మంత్రానికి వెళ్దాము. ఓ అగ్ని, నీవు మమ్మల్ని రక్షించుచుండగా మాకు సకల సిద్ధులు మా సంకల్పములు నెరవేరునుగాక. ఐశ్వర్యములకు ప్రభువైన వాడా, మేము శక్తులను సకల సంపదలను పొందేదంగాక. మేము ఐశ్వర్యములను పొంది నిన్ను మా అంతరంగములలో అభివృద్ధి పరచుకొందుముగాక. ఓ అగ్ని, క్షయము కాని నీవు అనంతమైన దివ్య తేజస్సును ప్రకాశింపజేయుదువుగాక. ఇప్పుడు దీనిలో చూద్దాం. మరైతే ప్రజలు రాజపురుషుల రక్షణమున, రాజపురుషులు ప్రజల రక్షణమున పరస్పరము సర్వాభీష్ట కార్యములను స్వాధీనపరచుకొనవలెను. ఇక్కడ ప్రజలు రాజు మధ్య ఉండాల్సిన సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఇద్దరూ కలిసి రాజ్యాన్ని లేకపోతే సమాజాన్ని ఏ విధంగా కాపాడుకోవటానికి ముందుకు వెళ్ళాలనే ఉంది. ఆధ్యాత్మిక అర్థంలో చూసుకున్నా కూడా అలాగే ఉంది. ఇక్కడ ఏముందని చెప్పేసి ఓ 30 లిస్టు చదివేసి ఇదిగో పిల్లల్ని, రోగుల్ని, వృద్ధుల్ని చంపమని వేదంలో ఉంది అంటూ తప్పుడు కోతలకు వస్తున్నావు సిరాజ్. ఇన్ని తప్పుడు కోతలు కూసిన నువ్వు నన్ను ఫ్రస్ట్రేట్ అవ్వద్దంటావు. ఇన్ని తప్పుడు కోతలకు వస్తున్నా నువ్వు నేను వక్రీకరిస్తాను అంటున్నావు. ఏ కుక్క వక్రీకరించి ఇంకొకరిని వక్రీకరిస్తున్నావు అంటుందో నాకు అర్థం కావట్లా. అంటే నిన్నేదో అనేసాను నువ్వు ఫీల్ అవ్వకు, అలా వక్రీకరించేస్తున్న వాడిని నేను అంటున్నానులే. సరే, ఇక్కడతో హిందూ బంధువులకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాగా. వీళ్ళు పటా 10 లిస్టు చదివేసినంత మాత్రం అబ్బో ఈడు పండితుడని, లేకపోతే 2-3 శ్లోకాలు వల్లె వేసేయంగానే అబ్బో ఈడు ఒక అద్భుతమైన వేద పండితుడని చెప్పేసి, లేకపోతే మొత్తం సమస్త గ్రంథాలని అవపోషణ పట్టేసినోడు అనుకుని చెప్పేసి ఎవరిని పడితే ఆడికి మెచ్చి మేకతోలు కప్పేయి మాకండి, అలా ఉచ్చులో పడకండి. నిజంగా ఒకవేళ దైవం అనేవాడే ఉంటే దైవం అనేవాడు ఇటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా చెప్పడు. అంటే నీలో ఈ నాస్తికత్వ భావాజాలం కూడా ఉందన్న విషయం ఇప్పుడే నాకు అర్థమవుతుంది. దేవుడు అనేవాడే ఉంటే అందరినీ సరిగ్గా ప్రేమిస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తున్నాడు అంటున్నావు కదా. మరి అలానప్పుడు స్వర్గం, నరకం అనే ప్రస్తావన గరుడ పురాణంలో, ఇతర గ్రంథాలు ఎందుకుంది? నీకు తెలియదా? అంధాకూపం, కుంభీపాకం, క్రిమిభోజనం, వజ్రఖండనం, శూలదండనం, అవీచి, రైరవ, తప్పురుసరిమి. అది అంధాకోపం, బొందాకోపం కాదులే. కానీ ఇగో మీ దగ్గర చెప్పే ఆ జన్నత్కి లేకపోతే నరకానికి, లేకపోతే మా దగ్గర చెప్పే స్వర్గం నరకానికి చాలా తేడా ఉంది. మీ దగ్గర స్వర్గానికి పోవాలంటే ఒకటే, అల్లాన్ని సర్వోన్నత దైవంగా, మహమ్మద్ ప్రవక్తని అంతిమ దైవ ప్రవక్తగా, అదేవిధంగా మీ ఖురాన్ని అంతిమ దైవ గ్రంథంగా అంగీకరించాలి అని చెప్తున్నారు. మాకట్ట ఏమీ లేదు. రామాయణాన్ని ఒప్పుకోవాలి, భారతాన్ని ఒప్పుకోవాలి, వేదాన్ని ఒప్పుకోవాలి, గీతను ఒప్పుకోవాలి, అది కాదు.
నువ్వు మంచిగా బతికావా, నీ వల్ల సమాజంలో ఎవరికి చెడు చేయకుండా, చెడు కలగకుండా నువ్వు నడుచుకున్నావా, నువ్వు పుణ్యకార్యాలు చేసుకున్నావా, ఇది మాత్రమే మాకు ఇక్కడ స్వర్గము నరకము అనేదాన్ని తెలుస్తుంది. ఈ అందకోపము, కుంభిపాకం ఇవన్నీ కూడా రకరకాల నరకాలు దానికి ఎందుకు ఉంటాయంటే, తప్పు చేసిన వాడికి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. ఆ ఒక్కొక్క శిక్షని ఒక్కొక్క నరకంగా పేర్కొన్నారు. అందులో ఏ ఒక్క నరకంలో కూడా ఆడు మన మతం కానోడు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఈ నరకంలో పడేయండి అన్నట్టు ఒక్కటి కూడా లేదు. కావాలంటే సవాల్ తేల్చుకుందాం దాని మీద కూడా. కానీ నాతో సవాల్ అని ప్రతిసారి నేను అంటుగా నువ్వు వచ్చేది సచ్చేది లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కూడా ఏదో వంకలు పెట్టు, ఆ వంకల గురించి కూడా లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు చూడండి. ఎందుకంటే దేవుడు అనేవాడు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఈ సృష్టి మొత్తం నేనే చేశాను అన్నప్పుడు సృష్టి మొత్తాన్ని ఒకేలా ప్రేమిస్తాడు. దేవుడు అందరినీ సమానంగా చూడాలని పతివ్రత సూక్తుల్ని నువ్వు చెప్తున్నావు కదా. లలిత్ కుమార్, ఈ మాట చెప్పడానికి నువ్వు సరిపోవు. ఎందుకో తెలుసా? ఈ గ్రంథం ఏంటో నీకు తెలుసు బహుశా. మనుస్మృతి, వర్ణ వ్యవస్థ, ఏ విధంగా వర్ణ వ్యవస్థని ఇక్కడ తక్కువ జాతి వారిని ఏ విధంగా నీచంగా చూపించడం జరిగింది. నీ బొంద ప్రతోడికి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఈ మనుస్మృతోడు పట్టుకుని వచ్చేసి ప్రతోడు మాట్లాడుతున్నాడు. ఏముంది మనుస్మృతిలో? ఏముంది? మీ బొంద ఉందా? ఏ గాడిద గుడ్డు లేదు. పైగా నేను సరిపోను అంటున్నావు. ప్రపంచంలో సమానత్వం గురించి మాట్లాడటానికి నాకు తప్ప ఎవ్వడికి అధికారం లేదు. ఇక్కడ నేనంటే హిందువుకి తప్ప ఎవ్వడికి అధికారం లేదు. ఎందుకంటే మా పరమాత్మ శ్రీకృష్ణుడు భగవద్గీతలోనే చాలా స్పష్టంగా చెప్పారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తినః సునిచైవ స్వపాకే పండితాః సమదర్శనః అని చెప్పేసి. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు కావచ్చు, ఏనుగు కావచ్చు, కుక్క కావచ్చు, కుక్క మాంసం తినేవాడు కావచ్చు, అందరినీ ఒకేలా చూడాలి. అలా సమదృష్టితో చూడటమే అసలైన భక్తి అని చెప్పేసి చెప్పారు. అలా సమదృష్టితో చూడటం మేము నేర్చుకున్నాం. అంతేకాదు అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ అని చెప్పింది కూడా మా స్వామి. అంటే ఈ సృష్టిలో ఉండే ఏ జీవరాశి పట్ల కూడా ఎటువంటి ద్వేషభావన లేకుండా మైత్రి కరుణతో ఉండమని చెప్పింది మా గ్రంథాలే. మరి నాకు లేకపోతే అర్హత నీకుంటదా? నీ గ్రంథంలోనే సూర 23 ఆయత్ 5, 6, అదేవిధంగా సూర 70 ఆయత్ 29, 30లో చెప్పినట్లు బానిస స్త్రీల దగ్గర నీ కోరిక తీర్చుకోవచ్చు అని చెప్పేసి మీ మత గ్రంథంలో చెప్పబడ్డారు కదా. మరి ఆ బానిస స్త్రీ అంటే ఏంటి? బానిసత్వంగా ఒక వ్యక్తిని ఆడ లేదా మగని బానిసలుగా చూడవచ్చు అని చెప్పింది నీ గ్రంథం. అట్లాంటి గ్రంథాన్ని పట్టుకున్న నువ్వు కూడా సమానత్వం గురించి మాట్లాడుతున్నావు. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మొమిన్లు, కాఫిర్లు అంటూ, లేకపోతే ముష్రిక్లు అంటూ విశ్వాసులు అవిశ్వాసులుగా విడగొట్టింది నీ గ్రంథం. నువ్వు ఆ గ్రంథాన్ని పట్టుకుని వచ్చి కొత్తగా నాకు సమానత్వం నేర్పుతావా? డోంట్ ఎవర్ డేర్ దిస్ సిరాజ్, డోంట్ డేర్. సనాతన గ్రంథాలు ఎప్పుడూ సమానత్వాన్ని చెప్పాయి, సమత గురించే మాట్లాడాయి. సనాతన గ్రంథాల కాలి గోటికి కూడా ప్రపంచంలో ఉన్న ఎవరు సరిపోరు. నాకు నేర్పొద్దు. అన్ని రైట్స్ మానవత్వం గురించి మాట్లాడటానికి మాకే ఉంది. ఎందుకంటే మేము మట్టిలోంచి పుట్టలా, మనువు నుంచి పుట్టాం, మానవులం మేము, హ్యూమన్స్. మాకు మానవత్వం గురించి నేర్పే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మానవత్వం అనే పదం పలకటానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకంటే మన్యుద్భవం మానవః, మనువు నుంచి వచ్చిన వాళ్ళు మానవులు కాబట్టి ఆ మానవత్వం అనే పదం పలకటానికి నీకు అర్హత లేదు. ఒకవేళ మనుధర్మశాస్త్రాన్ని కనుక నువ్వు అంగీకరించకపోతే, మనుధర్మశాస్త్రాన్ని కనుక ప్రాపర్గా నువ్వు అర్థం చేసుకోలేకపోతే, ఇక చాలు. ఇప్పటిదాకా నీకు చెప్పాల్సిన దానికంటే చాలా ఎక్కువ చెప్పా. నీ గురించి కాకపోయినా మా వాళ్ళ గురించి చెప్పా. చివరాఖరిగా చర్చ టాపిక్ వచ్చేప్పటికి ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఈ 2 ఛాలెంజెస్లో దేనికైనా సరే నేను రెడీగా ఉన్నానండి. ఐ స్టిల్ కన్ఫైన్ టు దట్. అయితే లలిత్ కుమార్, నువ్వు డిబేట్కి పిలుస్తున్నావు కదా. డిబేట్కి పిలిచే ముందు ఈ పుస్తకాలపై డిబేట్ చేసేటటువంటి ధైర్యం నీకు ఉందా? రామాయణ విషవృక్షం. నేను ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ఇలా చెప్తానని నేను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా అందరినీ కలుపుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తిని. కానీ కొంతమంది చీడ పురుగులకు అర్థం అవ్వాలంటే ఇలాంటి విషయాలు కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరము ఉంది. ఈ బుక్ని అయితే రంగనాయకమ్మ గారు రాశారు. ముస్లింలు ఈ బుక్ని రాయలేదు కదా. బహుశా నీకు తెలిసే ఉంటుంది ఈ పుస్తకంలో ఏముందో. అదేవిధంగా ఇదండి మహాభారతం. ఈ పుస్తకాన్ని కూడా ముస్లింలు రాయలేదు కదా. ఈ పుస్తకం గురించి డిబేట్ చేసేటటువంటి ధైర్యం నీ వద్ద ఉందా? ఛాలెంజ్. ఈ మాటకు కమిట్ అయ్యుండు సిరాజ్, ఈ మాటకు కమిట్ అయ్యుండు. రామాయణం విషవృక్షం, ఇదండి మహాభారతం. ఈ 2 పుస్తకాల మీద నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. నీదే బాధ్యత. ఆ పుస్తకాలు రాసిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పనికిమాలిన వాళ్ళను ఒప్పించి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. వాళ్ళు కనుక రాసిన వాళ్ళు మేము వచ్చి కూర్చుంటాం, డిబేట్ చేస్తాము అంటే వాళ్ళతో డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే ఏ రోజు చర్చకి భయపడకుండా సవాల్కి నిలబడేవాడే హిందువు. నేను నిలబడుతున్నా. మరి నీకు నిజంగా సిగ్గు పౌరుషం ఏమన్నా ఉంటే ఆవిడ నొప్పించి తీసుకురా. ఆవిడ రాసిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆవిడ కమిట్ అయిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే నేను మాట్లాడతాను. మూల గ్రంథాలని తీసుకువచ్చి ఆ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. రంగనాయకముని సిద్ధం చేసే బాధ్యత నీదే. మరి రెడీయా?
రెడీ అయితే తొడగొట్టు, లేదంటే అనవసరంగా తొడలు వాచేలాగా చేసుకోకు. ఈ బుక్స్ నేను ప్రచారం చేయట్లేదు, కానీ నీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను. నీ బొక్కలో ప్రచారానికి ఎవడు భయపడేవాడు కూడా లేడు ఇక్కడ. ఈ విషవృక్షాలు లేకపోతే తుస్సు పుస్తకాలు ఇవన్నీ చాలా చూసేసాం మేము, అర్థమైందా? ఈ బుక్స్ గురించి నువ్వు ఆ బుక్స్ గురించి నేనేమన్నాను, నాకు అవసరం కూడా లేదు. కానీ ఒకటి, నువ్వు అడిగావు కాబట్టి ఆమె డిబేట్కి వస్తాను అంటే మాత్రం డిబేట్కి తగ్గేదేలే అది. అయితే ఈ విషయం చెప్పిన తర్వాత నువ్వేం చేస్తావంటే నీ భాషలో చెప్పాలంటే నువ్వు పిసుకొని ఇస్లాంపై కూడా చాలా పుస్తకాలు వ్యతిరేకంగా రాయడం జరిగింది కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావు. ఒక పుస్తకం కాదు, కేవలం 19వ శతాబ్దంలోనే 60,000 కంటే ఎక్కువ పుస్తకాలు రావడం జరిగింది. కానీ ఇస్లాం ధర్మము అత్యధికంగా ప్రబలిపోతూ కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా తగ్గుముఖం అనేది పట్టడం లేదు. ఎందుకంటే తగ్గదు, ఎందుకంటే బెదిరించి భయపెట్టి బతికేయటం అలవాటు అయిపోయింది కదా. మీరు అనేక పుస్తకాల గురించి మాట్లాడుతున్నాం, అనేక పుస్తకాల గురించి కాదులే, ఆ సల్మాన్ రష్దీ రాసిన సటానిక్ వర్సెస్ కావచ్చు, లేకపోతే తస్లీమా నస్రీన్ రాసిన లజ్జా పుస్తకం కావచ్చు, వీటిల్లో ఉన్న ఇస్లాంకి సంబంధించిన అంశాల మీద చర్చ చేయగలవా? నువ్వు చేసేది ఉంటే వాళ్ళతో చర్చ చేయొచ్చు కదా. తస్లీమా నస్రీన్ని భౌతికంగా దాడి చేయడం కోసం, చంపటం కోసం అని చెప్పేసి బంగ్లాదేశ్ నుంచి భారత్ నుంచి తరిమేసి ఇప్పుడు ఇంకో దేశానికి ప్రవాసం పోయి ఎందుకు బతుకుతుంది ఆవిడ? అలాగే ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం రాసేసిన బుక్ గురించి మొన్న పుట్టిన పిల్ల బచ్చాగాడు కూడా సల్మాన్ రష్దీని చంపాలని ట్రై చేశాడే. ఎందుకు? అరే పుస్తకాల దాకా వెళ్ళిపోయి అంత సొల్లు ఎందుకు? నిన్న మొన్న ఒక టీవీ డిబేట్లో ఒక ముస్లిం అతనిచ్చిన వ్యాఖ్యలకి కౌంటర్గా వ్యాఖ్యలు చేసిన పాపానికి నుపూర్ శర్మని చర్చ చేసే దమ్ము లేక, నిరూపించుకునే దమ్ము లేక చంపేసేయమని చెప్పేసి, రేప్ చేస్తే ₹1,00,00,000 ఇస్తాం, చంపితే 5 కోట్లు ఇస్తామంటూ సవాళ్ళు ఇచ్చింది, ఫత్వాలు ఇచ్చింది ఎవరు? మర్చిపోయావా? నువ్వు ఇవాళ కొత్తగా వచ్చి దమ్ముందా చర్చ చేస్తావా? నీ బోకలో దమ్ము దక్క ఇవన్నీ మాట్లాడతాడు మళ్ళీ. నువ్వు డిబేట్ కోసం ఛాలెంజ్ చేసావు కదా, డిబేట్ చేయడానికి కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఖురాన్లో సూరే బఖరా 2:83లో వకూలు లిన్నాసి హుస్నా, మీరు ప్రజలతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి అని దైవం తెలియసాడు. ఆ మర్యాద నీ భాషలో ఎక్కడ కూడా నేను చూడలేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్ని ఎక్కువగా నువ్వు ప్రదర్శిస్తూ ఉంటావు. ఖురాన్లో సూరే ఫుర్ఖాన్ 25 ఆయత నెంబర్ 63లో కూడా దైవం తెలియజేశాడు, జాహిలున కాలు సలామా, మూర్ఖులు మీకు తారాసపడినప్పుడు వారికి సలాం చేసి అక్కడ నుండి వెళ్ళిపోండి, వారితో వాదించకండి అని కూడా ఇస్లాం ధర్మం విషయాన్ని తెలియజేస్తుంది. కరెక్టే, ఇందాక ఒకటి చెప్పావు, సంస్కారవంతంగా మాట్లాడమని ఖురాన్ చెప్తుందని చెప్పేసి. ఖురాన్ చెప్పేది ఇందాక మొన్న నువ్వే చెప్పావుగా, అల్ ముష్రికీన్ అంటే అక్కడ ఉండే అరబ్బులకు మాత్రమే, వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి. మరి ఇప్పుడు సంస్కారవంతంగా నేను మాట్లాడలేదంటావు? నేను మాట్లాడను, నేను ఇట్లాగే మాట్లాడతా. నువ్వు ఖురాన్ చదివినోడుగా, నువ్వు రా చర్చ చేద్దాం, నువ్వు నాతో సంస్కారవంతంగా మాట్లాడు, నేను ఇట్లాగే మాట్లాడుతూ ఉంటా. ఎండ్ ఆఫ్ ద డే నీకు సత్యం కావాలా, సంస్కారంగా మాట్లాడటం కావాలా? పోని ఇంకో మాట ఏదో ఉందన్నావు, మూర్ఖుడు తారసపడినప్పుడు సలాం చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి. ఈసారి నువ్వు ఎదురుపడ్డప్పుడు ఖచ్చితంగా నీకు సలాం చేసి వెళ్తాను, నేను ముస్లింని కాకపోయినా, ఖురాన్ పాటించకపోయినా. కానీ ఫైనల్గా నువ్వు తేల్చి చెప్పాల్సింది ఏంటి? నువ్వు చర్చకు వస్తావా రావా? నువ్వు ఖచ్చితంగా రాగలవా లేదా ఇది చెప్పు ఫస్ట్. వస్తావా రావా కాదు. ఎందుకంటే ఇట్లా కాకుండా నేను సంస్కారవంతమైన సోపు ట్రిప్లెక్స్ని, లేకపోతే లిరిల్ సబ్బుని, నిర్మా సబ్బుని అని చెప్పేసి నాకు సోజ్ చెప్పొద్దు. ఓకే, వస్తావా రావా? నువ్వు చేసిన వక్రీకరణల్ని నువ్వు నిరూపించుకుంటావా కోవా? ఎందుకంటే నేను భాషా పండితుని కూర్చోబెట్టి మరీ మాట్లాడిస్తా సంస్కృతానికి సంబంధించి. నువ్వు కూడా కావాలంటే అరబ్బీ పండితుని తీసుకురా. నేను చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అరబ్బీ ఖురాన్లో ఇట్లా లేవండి, అబ్బే అరబ్బీ ఖురాన్ అంతా కూడా చాలా స్పష్టంగా, సవ్యంగా, నీట్గా, అప్పుడే ఫెనాయిల్ వేసి కడిగినట్టు క్లీన్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తాను అంటే కనుక వెల్ అండ్ గుడ్. అందులో మంచి ఉంది అంటే యాక్సెప్ట్ చేయడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను మతోన్మాదిని కాదు. కానీ నీకు అవసరం నా గ్రంథాలను వక్రీకరిస్తే తప్ప నువ్వు ఇంకో 10 మందిని మతం మార్చుకోలేని బతుకునేది. కాబట్టి సొల్లు సలహాలు, సొల్లు డైలాగులు ఇవ్వద్దు. చర్చకు ఓకే అనుకుంటే చర్చకు సిద్ధపడు. నేను ఎవర్ రెడీ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వక్రీకరణలు అర్థం చేసుకోండి. ఆ వక్రీకరణలకు మనం పెడుతున్న విరుగుడు ఏదైతే ఉందో ఈ విరుగుడిని అందరికీ అర్థమయ్యేలాగా షేర్ చేయండి.